ప్రస్తుతం ఉన్న చోట నచ్చదు, వేరే చోట వెళ్ళి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది, వేరే చోటకి వెళ్ళి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇల్లు, స్థలం, పని అన్నీ మారుతుందండి, ఖాయం. జాగ్రత్త. సుమి, నేను మళ్ళీ చెప్తున్నాను కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నానంటే జాగ్రత్త, అంతే. జాగ్రత్త పడండి. ఖర్చులు 12వ స్థాయిలో అనుకూల దృష్టి వల్ల నిద్ర బాగా వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, అనవసరపు వ్యయాలు కంట్రోల్ అవుతాయి జూలై తర్వాత. ఏ రంగంలో వారికైనా 2026 కుంభరాశిలో క్యాటరింగ్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది, కుకింగ్, షెఫ్ కోర్సులకు బాగా కలిసి వస్తుంది, టైలరింగ్, డిజైనింగ్, టెక్స్టైల్స్ బాగా కలిసి వస్తుంది, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కలిసి వస్తుంది, నర్సింగ్, మెడికల్ రంగం వారికి చాలా కలిసి వస్తుంది, హోటల్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది, రెంటల్ ఇన్కమ్ చాలా పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది బ్యాంక్ ఆన్ అవుతుంది అనేది జరిగిపోతుంది. చూసుకోండి, మీ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది కుంభరాశి వారికి. కానీ ఒక్క షరతు ఉంది, 2026లో మీకు ఒక షరతు ఉంది. చాలా పేషెన్స్ ఉండాలి. మీ మాటల వల్ల మీరు చాలా మిస్ అవుతారు. జరుగుతున్న అంత నెమ్మదిగా చక్కబడతాయి. మనసు ఒకే అనిపించినా ప్రాక్టికల్ లెక్క రానివ్వదు, ఇది నిజం. ఆరోగ్యం, స్ట్రెస్ వల్ల జాగ్రత్త. నిద్ర నిదంతనం, మానసిక అలసట, పెద్దగా ఆలోచించకండి, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుంభరాశి వారికి అతి నమ్మకం వల్ల ఎన్ని పోగొట్టుకుంటారో అన్ని పోగొట్టుకుంటారండి. రాజకీయంలో పెద్ద నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రజాక్షేత్రంలో.